మొదటి సినిమాతోనే హిట్ అందుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. అది అందరికీ సాధ్యం కాదు. అయితే ఎంట్రీ సినిమాతోనే అదరగొట్టేసింది శ్రీదేవి అప్పాల. కాకినాడకు చెందిన ఈ అమ్మాయి సోషల్ మీడియా రీల్స్తో బాగా ఫేమస్ అయింది. ఆమె టాలెంట్ను గమనించిన కోర్టు సినిమా డైరెక్టర్ రామ్ జగదీష్ కోర్టు సినిమా ఆడిషన్స్కి ఇన్వైట్ చేశారు. అక్కడ కూడా శ్రీదేవి తన టాలెంట్తో డైరెక్టర్ను మెప్పించి కోర్టు సినిమా సెట్లోకి అడుగుపెట్టింది. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా కోర్ట్. ఫోక్సో చట్టం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు రామ్ జగదీష్ తొలిసారి దర్శకత్వం వహించారు. నేచురల్ స్టార్ నాని పోస్టర్ సినిమా బ్యానర్ లో ప్రశాంతి తిప్పినేరితో కలిసి నిర్మించారు. ప్రియదర్శి పులికొండ, హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించారు. నాని బ్యానర్ లో వచ్చిన ఆ హిట్ 1, హిట్ 2 వంటి సినిమాల మాదిరిగానే కోర్టు కూడా కంటెంట్ బెస్ట్ మూవీగా తెచ్చుకుంది. కాగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు నటించిన హర్ష్ రోషన్ చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు. ఇక కోర్టు సినిమాలను తన నటనతో ఆకట్టుకున్నాడు రోషన్. అలాగే ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో నటించిన శ్రీదేవి కూడా తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తొలి సినిమా అయిన ఈ చిన్నది చక్కటి అభినయాన్ని కనబరిచింది. శ్రీదేవి ఇంటర్ 2వ సంవత్సరం చదువుతూ ఈ సినిమాలో నటించిన విశేషం. కోర్టు సినిమా తర్వాత ఈ చిన్నది పలు టీవీ షోల్లో, గేమ్ షోల్లో పాల్గొంటూ సందడి చేస్తోంది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ శ్రీదేవి హీరోయిన్గా ఛాన్స్ అందుకుంది. కాగా శ్రీదేవి తనకు బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చిందని తెలిపింది. శ్రీదేవి మాట్లాడుతూ ఓ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తనకు ఆఫర్ ఇచ్చాడని తెలిపింది. ఒక బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్కు తనకు ఓ పాట పాడాలని చెప్పాడట. ఒక కవర్ సాంగ్ తనతో కలిసి పాడాలని చెప్పాడట. అందుకోసం ముంబైకి రావాలని చెప్పడంతో తాను భయపడ్డానని తెలిపింది. షూట్ కోసం ముంబై రావాలని చెప్పడంతో తాను భయపడిపోయానని, తాను వెళ్ళలేదని చెప్పుకొచ్చింది శ్రీదేవి. ఇక కోర్టు సినిమా మంచి విజయం సాధించడంతో ఈ చిన్నదానికి టాలీవుడ్లో మంచి ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది.